బాబాయ్ గారు నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తాం. ఏంటి మరి ఎలా ఉందండి అసలు వ్యవసాయ పరంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేశారంటారు 4.5 ఏళ్ల కాలంలో? ఏం చేశాడు వ్యవసాయానికి? ఏం చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. వ్యవసాయానికి ఒక సబ్సిడీ ఉందా? ఏముంది? ఒక ఇంప్లిమెంట్స్ కానీ ఏం కానీ ఏముంది? కనీసం మన తుఫానికి ఒక వానకాయితం కూడా లేదు రైతులకి. ఏముంది? ఏమి లేదు. ఆర్బీకే కేంద్రాలు పెట్టి ఆర్బీకే కేంద్రాల ద్వారా మేలైన విత్తనాలు కానీ గోను సంచులు కానీ సకాలంలో ఎరువులు కానీ అన్నీ అందిస్తున్నాం అంటున్నారు కదా. ఎక్కడ ఎరువు చూపించండి, మర్చిమెల్లి చూపించండి. ఎరువు బస్తా అమ్ముతున్నారా? ఒక ఎరువు బస్తా కానీ ఒక గోను సంచి కానీ ఒక వానకాయితం కానీ ఏమన్నా ఉందా? చూపిమను చూపిస్తే ఓకే. వాళ్ళు చేసి కేంద్రంలో ఉపయోగం లేదంటారా? అంటే రైతు భరోసా కింద ఏదైనా అప్లికేషన్ కావాలంటే వాటికి ఉపయోగం ఉంది. మనం ఏదైనా చేసుకోవాలన్నా ఈ క్రాప్ కానీ ఇలాంటి వాటికి ఉంది. ఏదైనా నమోదు చేసుకోవాలన్నా వాటికి ఉంది. రైతుకి ఇది కావాలి సబ్సిడీ మీద ఇస్తానన్నది ఏమీ లేదు. ఏమి లేదు. 80% సబ్సిడీ ఇస్తానని చెప్పారు కదా. దేనికి ఇచ్చాడు? 80%? పలానా వస్తువు మీద ఇచ్చిండని చెప్పండి, నిర్ధారణ చేయండి. మరి అసలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మేలు చేశారంటారు అసలు వ్యవసాయ పరంగా? ఇచ్చాడు. ఒక ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ ఒక దేనికైనా కానీ ఒక వానకాయితం కానీ తైవాన్ పంపు కానీ ఒక విత్తనాలు కానీ టాటా సామాన్ ఏయాన్ని ఇచ్చాడు. ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ మొత్తం ఇచ్చాడు. రైతు రథం ఇచ్చిండు. డ్రిప్ ఇరిగేషన్ ఏముంది అసలు? ఇలా ఇరిగేషన్లో ఏముంది అసలు? డ్రిప్ ఇరిగేషన్లో ఏముంది? 90% సబ్సిడీ రైతుకి ఎంత అందుబాటులో ఉండేది. ఇవాళ ఏది? మొన్న పెట్టిండు. అది ఎవరికి అందరికీ లేదు. ఎవరికో 10 మందికి అయింది, మళ్ళీ ఆగిపోయింది అంతే. రైతు భరోసా ఏమి ఇచ్చిండు చెప్పండి? ఆయన ఇచ్చేది ఏంటి రైతు భరోసా మీరు చెప్పండి. కేంద్రం నుంచి 6,000 వేస్తుంటే 3 సార్లు 3 రోజులు దానికి ఎప్పుడో 3,000 2,000 యాడ్ చేసిండు అంతే. అది చేస్తుండో లేకపోతే లేదు. అది ఆయన ఇచ్చేది. అసలు ఏ విధంగా ఉంది అసలు జగన్ గారి పరిపాలన ఈ రోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే? అరాచకంగా ఉంది. సామాన్యుడు రోడ్డు మీద తిరిగేది లేదు. సామాన్యుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కాదు. మాట్లాడడం ఎట్లా అంటే 10 మంది వాళ్ళు ఎమ్మడ పడతారు, పడే సిచ్యువేషన్గా ఉంది. అది ఎట్లన్నా చేయి. సామాన్యుడు రోడ్డు మీద తిరగాలా లేదా? తిరగాలి కదా. మరి అది కావాల్సింది. మరి నాకు మేలు చేశాను అనుకుని నాకు 2వ అవకాశం ఇవ్వండి కూడా అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అడుగుతురు. ముసలోడు కూడా పోయేటప్పుడు నాకు ఇంకా 4 ఏళ్ళు బతికితే బాగుండు అనుకుంటా లేదా? కానీ ఆడ హౌస్ అంతవరకే తునిగిపోద్ది. అది టైం వచ్చినప్పుడు. మరేంటి అసలు వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఎలక్షన్ టీడీపీ పక్కాగా వచ్చిందని అనుమానమే లేదు. జనసేన టీడీపీ పొత్తుని పూర్తి స్థాయిలో ప్రజలు స్వాగతిస్తున్నారంటారా ఈరోజు? స్వాగతిస్తారు. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు? స్థానాలంటే ఇప్పుడే కొంచెం టైం ఇప్పుడే కదా స్టార్ట్ అవుంది. ముందు చెప్పగలం. గెలిపంటే కన్ఫామ్.